టెస్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపిన లేఖ అది కార్పొరేట్ నోట్ కాదు. అది ఒక హోస్టేజ్ నోట్. ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి మరెవరో కాదు, ఎలన్ మస్క్ అటెన్షన్ స్పాన్. చైర్ రాబిన్ డెన్ హోమ్ మెసేజ్ చాలా క్లియర్. ఈ $1 ట్రిలియన్ ప్యాకేజ్ ని అప్రూవ్ చేయండి, లేదంటే మస్క్ ని కోల్పోండి. మస్క్ లేకపోతే టెస్లాకు టైం, టాలెంట్, విజన్ అన్నీ లేనట్టే. మస్క్ కోరుతున్నది ఒక సాధారణ జీతం కాదు, దాదాపు అసాధ్యమైన టార్గెట్స్. టెస్లా మార్కెట్ కాప్ ని $8.5 ట్రిలియన్ కు పెంచాలి. ఏఐ, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్ లో మైల్ స్టోన్స్ ని అందుకోవాలి. టెస్లా ప్రస్తుత విలువ కేవలం $700 బిలియన్ మాత్రమే. అంటే ఈ ప్లాన్ ప్రకారం టెస్లా, యాపిల్, మైక్రోసాఫ్ట్, సౌదీ అరామ్కో, ప్రపంచంలోని సగం ఆటో ఇండస్ట్రీస్ కంటే కూడా మోర్ వాల్యుబుల్ గా మారాలి. టెస్లా బోర్డ్ అంటుంది ఇది గ్రీడ్ కాదు, మోటివేషన్ అని. ఇప్పటికే $200 బిలియన్ విలువైన స్టాక్ ఉన్న మస్క్ కి ఆ మోటివేషన్ సరిపోవడం లేదట. నిజానికి ఇది మస్క్ కి మొదటి $1 బిలియన్ రోడియో కాదు. 2018లో టెస్లా $55 బిలియన్ పే ప్లాన్ ని ఇచ్చింది. షేర్ హోల్డర్స్ అంగీకరించారు. మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. కానీ 2024లో డెలావేర్ కోర్ట్ ఆ ప్లాన్ ని త్రో అవుట్ చేసింది. టెస్లా బోర్డ్ ఇండిపెండెంట్ గా లేదని, మస్క్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని కోర్ట్ రూలింగ్ ఇచ్చింది. షేర్ హోల్డర్స్ కి ఇది అన్ఫేర్ డీల్ అని చెప్పింది. కానీ ఈసారి టెస్లా ఫెయిర్నెస్ గురించి మాట్లాడటం లేదు. ఇది కేవలం ఫియర్ గురించి. మస్క్ ని నిలుపుకోవడానికి, మోటివేట్ చేయడానికి ఈ ప్లాన్ ని ఆమోదించాలని బోర్డు అక్షరాల బెగ్ చేస్తోంది. ఈ అపీల్ ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి 2025 ప్లాన్ లో కొత్త ట్విస్ట్ ఉంది. ఓటింగ్ పవర్. మస్క్ తన షేర్స్ వాస్తవంగా దక్కక ముందే వాటితో ఓటింగ్ స్టార్ట్ చేయొచ్చు. మస్క్ కోరుకునేది ఇదే, ఇన్ఫ్లుయెన్స్. కానీ బోర్డు చెప్పని నిజాలు చాలా ఉన్నాయి. టెస్లాకి నిజమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాంపిటీషన్, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇంకా ఫుల్ కాలేదు. వీటిని ఫిక్స్ చేసే ప్లాన్ బోర్డ్ ఇవ్వటం లేదు. కేవలం మస్క్ వాకౌట్ చేస్తాడని రిమైండ్ చేస్తోంది. మరి ఇది నిజంగా టెస్లాను వదిలి వెళ్లే ముప్పేనా, లేక $1 ట్రిలియన్ బ్లఫ్ మాత్రమేనా? మస్క్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు బెదిరించాడు, కానీ నిజంగా వదిలి వెళ్ళలేదు. ఇది పాత నాటకంలోని యాక్ట్ 3 మాత్రమేనా, లేదా ఈసారి డ్రామా నిజంగానే పే అవుతుందా? టెస్లా భవిష్యత్తు ఇప్పుడు ఆ షేర్ హోల్డర్స్ ఓట్ పై ఆధారపడి ఉంది.